బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా 30 నిమిషాల పాటు కోర్టులోనే ఉన్నారు జగన్. దీంతో జగన్ అపియరెన్స్ రికార్డు చేయడంతో పాటు పిటిషన్ ముగించింది నాంపల్లి కోర్టు. కేవలం 3 నిమిషాల పాటు మాత్రమే జగన్ కేసు విచారణ జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి. సో ఇప్పటికే అటు మాజీ సీఎం వైఎస్ జగన్ విచారణ అయితే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ రోజు అయితే ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని విచారణ జరిగింది, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలోనే యూరోప్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. ఆ యూరోప్ ట్రిప్కి సంబంధించి సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్కి సంబంధించి సిబిఐ కోర్టు విచారించి ఈరోజు అంటే 21 లోపు సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన ఈరోజు ఏపీ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చి హాజరు కావడం జరిగింది. హాజరైన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్లోనే ఆయన నివాసానికి వెళ్ళారు. అయితే కోర్టుకు జగన్ 11:35 తర్వాత రావడం జరిగింది. ఆ తర్వాత లోపటికి 4వ అంతస్తులో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు వెళ్ళి దాదాపు కోర్టు హాల్లోనే 30 నిమిషాల వరకు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత వేరే కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా 30 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్లోనే కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసు వచ్చిన తర్వాత న్యాయమూర్తి వెళ్ళి నిందితులు నించిన చోట జగన్మోహన్ రెడ్డి నించొని కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యానని చెప్పేసి కూడా లిఖితపూర్వకంగా సంతకం చేసి అపీరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ను న్యాయమూర్తి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా కోర్టుకు అని చెప్పేసి కూడా అడగడంతో నేనేం చెప్పేది లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు రావడం జరిగింది. కోర్టులో జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులను కూడా న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు వాళ్ళు కూడా ఏం కోర్టుకు చెప్పేది లేదు అని చెప్పేసి కూడా వారు చెప్పడంతో ఈ కేసు పిటిషన్ ఏదైతుందో దాన్ని క్లోజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు కాబట్టి మళ్ళీ ఏదైతే రెగ్యులర్ విచారణ ఉంటుందో అది ఈ నెల 28కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ ఒక్కసారికే జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు కాబట్టి ఇక మళ్ళీ రెగ్యులర్ విచారణకి ఏమీ అవసరం లేదు అని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు. కానీ కోర్టు మళ్ళీ 28వ తేదీన విచారణ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలోనే వైఎస్ సునీత కూడా సిబిఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది. జగన్మోహన్ కంటే ముందే సునీత సిబిఐ కోర్టు హాల్లో వేచి ఉండడంతో పోలీసులు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ సునీత ఎదురెదురు పడే అవకాశం ఉండడంతో అక్కడ భారీ భద్రతని కోర్టులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ సునీత చుట్టూ కూడా మహిళా కానిస్టేబుల్తో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది దూరంలో జగన్ కూర్చోవడం ఉండడంతో దాదాపు 30 నిమిషాలు కూడా వైఎస్ సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు ఒకే కోర్టులో ఉండడం కొద్దిగా ఆసక్తిగా నెలకొంది. మొత్తం అడ్వకేట్లు అదేవిధంగా కోర్టుకు ఇతర కోర్టులకు సంబంధించిన న్యాయవాదులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడ ఏం జరుగుతుంది, అసలు కోర్టులో ఏం జరుగుతుందనే హడావుడిలో కోర్టు అంతా కూడా 40 నిమిషాల వరకు హడావుడి నడిచింది. కానీ కేవలం 3 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసు విచారణ జరిగింది. 3 నిమిషాల్లోనే ముగిసిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళిపోయాడు. అయితే వైఎస్ హత్య కేసు వివేక హత్య కేసులో సునీతారెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. ఆమె సునీత లోతుగా విచారణ జరపాలి, అసలైన నిందితులు తప్పించుకున్నారు, వారిని కూడా శిక్షించాలి అని చెప్పేసి కూడా ఆమె గత కొద్ది రోజుల నుంచి కూడా పోరాటం చేస్తుంది. అందులో భాగంగా వాటికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఇదే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ సునీత కూడా ఒకే కోర్టులో అంటే ఎదురెదురుగా కూర్చోవడం, కొద్ది దూరంలో హాల్లో సిబిఐ కోర్టులోనే ఇద్దరు కూడా కూర్చున్నారు. అయితే సునీతకు సంబంధించిన కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఆమె ఐటెం రాలేదు కాబట్టి కోర్టుకు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రస్తుతం వైఎస్ సునీత సిబిఐ కోర్టులోనే ఉంది. అయితే ఆమె వైఎస్ వివేక హత్య కేసులో జరిగినటువంటి సంచలన ఆరోపణలు కూడా ఎలక్షన్స్కు ముందు చేసింది. దాంట్లో చాలామంది పాత్ర ఉంది. అప్పటి జగన్ సీఎంగా ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి హత్య చేశారని చెప్పేసి కూడా ఆమె అభియోగాలు చేసింది. కాబట్టి ఆమె ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ప్రెస్ క్లబ్లో చేయడం జరిగింది. అసలైన నిందితులు తప్పించుకున్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేయాలి, వారందరినీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ముందు గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత హత్యగా తేలింది. గొడ్డలి పోట్లతో
మా నాన్నని హత్య చేశారని చెప్పేసి కూడా ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్తో పాటు అక్కడ కొన్ని ఎవిడెన్స్ అన్నీ కూడా సేకరించి పూర్తిగా ఆ ఫోటోలు, వీడియోలు, సెల్ టవర్ లొకేషన్స్ సిబిఐకి అందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ సునీత కూడా సిబిఐ కోర్టుకు రావడం ఇక్కడ ఆసక్తిగా నెలకొంది. ఎందుకంటే ఎదురెదురు పడితే మళ్ళీ ఏదైనా వివాదం చెలరేగే అవకాశం ఉంది కాబట్టి వారు దూరంగానే కోర్టు హాల్లో కూర్చోవడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. ఒక 30 నిమిషాల పాటు కూడా కోర్టులోనే ఉన్నారు. అయితే 30 నిమిషాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసు రావడం, ఆయన లేచి న్యాయమూర్తి ముందు నిందితుల జాబితా ఎక్కడైతే నించుంటారో అక్కడ నించొని అపీరింగ్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.